నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో గతంలో రజాకార్ల పరిపాలన చూసినాం. దానికి అనుసంధానంగా ఈ నల్లమల్లారెడ్డి అనే వ్యక్తి ఇక్కడ రజాకార్ల పరిపాలన సాగిస్తున్నాడు. ఇక్కడ కాలనీలో దివ్యనగర్ కాలనీ అనుకోండి, ముఖ్యంగా ఇక్కడ ఆయన పెట్టిన ఇంజనీరింగ్ కాలేజీలో ఏదైతే హిందువుల మీద ముఖ్యంగా ఆయన ఎక్కువ గుడి కట్టనియాడు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడ గుళ్ళు నిర్మాణం చేయొద్దంటాడు, హిందువులు బతకొద్దంటాడు. ఆయన నియంతలాగా వ్యవహరిస్తున్నాడు. నిన్న జరిగిన సంఘటన ఏదైతుందో అయ్యప్ప స్వామి ఎంత అత్యంత భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వాములు ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది అయ్యప్ప భక్తులు ఉంటే వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన సివిల్ డ్రెస్లో ఏదైతే మామూలు డ్రెస్లో వస్తే అయ్యప్ప డ్రెస్లో వస్తే దాన్ని ఇప్పించి మరీ కాలేజ్ డ్రెస్ ఇచ్చిన సంఘటన నిన్న చూసినాం, సోషల్ మీడియాలో చూసినాం. దానికి ఈరోజు మా హిందూ సోదరులందరూ కూడా ప్రతి ఒక్కరూ అయ్యప్ప భక్తులు అయ్యప్ప స్వాములు ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసే కార్యక్రమంలో వచ్చినాం. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా అయ్యప్పల మీద కూడా పోలీసు వారు అంటే కళ్ళలు బట్టి ఈరోజు కొట్టడం కూడా జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మల్లారెడ్డి తొత్తులో కొంతమంది పనిచేస్తుండొచ్చు, అయినా సరే ఈరోజు హిందువులందరూ కూడా ఒక్కతాటిగా ఈరోజు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసే కార్యక్రమం చేసినాం. ఈ మల్లారెడ్డి కాలేజ్ అనేది అవినీతిగా ఆరోపణలు ఉన్న కాలేజ్ కాబట్టి అతని యాజమాన్యంపై ఈ ప్రభుత్వానికి చర్య తీసుకోవాలి. మల్లారెడ్డి అవినీతితో బయట ఈ కాలేజ్ ఏదైతే ఉందో ఫారెస్ట్ ల్యాండ్లో నిర్మాణం చేసిన దాన్ని కూడా బయటకు తీసి కాలేజీ మనపై చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అయ్యప్పనకు వచ్చి క్షమాపణ చెప్పేంత వరకు అక్కడ వాళ్ళ యాజమాన్యం వచ్చి ఇక్కడ క్షమాపణ చెప్పేంత వరకు అయ్యప్ప కాళ్ళు కూడా మొక్కాలి, దేవునితో సమానం. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం. బీజేపీ పార్టీలకు పూర్తిగా మద్దతు తెలుపుతుంది. మేము వచ్చిన రోజు బట్టలు వేసుకుంటేనే ఎగ్జామ్ రానిస్తాం అంటే వేరే ఫ్రెండ్స్ నడుకొని బట్టలు వేసి అప్పుడు మనం ఎగ్జామ్ రాసినాం. మళ్ళీ బట్టలు వేసుకోమన్నారు, సివిల్ డ్రెస్ బట్టలు ఇప్పించేసి సివిల్ డ్రెస్ వేసుకుంటేనే ఎగ్జామ్ రానిస్తాము, లేకపోతే ఎగ్జామ్ రాయనియమో అని చెప్పారు. సరే స్వామి అని వేరే బట్టలు వేసుకొని ఎగ్జామ్ రాసినాం. ఎగ్జామ్ రాసినాక కొన్ని రేస్కి మళ్ళీ ఇంటికానే ఉండాలి, రావద్దు అని అంటే సరే స్వామి ఇంటికానే ఉంటా అని అన్నాను. మళ్ళీ మా డాడీ స్వామి ఫోన్ చేసి మీ కొడుకు స్వామి కాలేజ్కి వస్తలేడు, డిటైన్ చేసినాక కాలేజ్కి ఉండదు, ఏ ఎగ్జామ్ రానియమంటే మళ్ళీ నేను మా మమ్మీకి ఫోన్ చేస్తే కాలేజ్కి వచ్చాను. కాలేజ్కి వస్తే పీటీ సార్ ఆపి ఎందుకు వచ్చినావు, నేను రమ్మన్న ఎవరో బట్టలు సివిల్ డ్రెస్ ఈ మాల డ్రెస్ మీద రావద్దని చెప్పినా ఎందుకు వచ్చినావు అంటే సార్ డిటైన్ అయితే మేడం సామె ఫోన్ చేసింది రమ్మన్నా అంటే ఏ మేడం సామె ఫోన్ చేసింది అది రాని అన్నాడు. లోపల పోయి ప్రిన్సిపాల్ పర్మిషన్ అడుకో లేకపోతే రానియమంటే లోపల పోయి ప్రిన్సిపాల్ సార్ పర్మిషన్ అడిగితే ఓ 10 నిమిషాలలో వస్తాడు అని చెప్పి రిసెప్షన్లో సార్ అడిగితే 10 నిమిషాలలో వస్తాడు కూర్చోవాలని అన్నాడు. కూర్చో అంటే 10 మినిట్స్ తర్వాత సార్ వస్తే అడిగిన సార్ ఇంత డ్రెస్ అలో లేదా సార్ అంటే లేదు స్వామి నీకు చెప్పినా లేదు అని అన్నాడు. తర్వాత సార్ ఎందుకు లేదు సార్ అంటే లేదని చెప్పినా ఎందుకు ఉంటుంది ఒకసారి చెప్తే అర్థం కాదా అని అన్నాడు. సరే స్వామి మరి అందరూ రేపు మేడం ఫోన్ చేసి రమ్మని మరి ఎందుకు మన డాన్స్ సార్ తిడుతుండో కాలేజ్ పోతా అంటే మరి కొనుక్కొచ్చుకో 200 పెట్టి సెట్ కొనుక్కొని వేసుకొని రా కాలేజ్ డ్రెస్ అయితే అలో చేస్తాను అన్నాడు. సరే స్వామి వేసుకుంటా సరే అని బయటకు రాగానే మన కాలేజ్ డ్రెస్ ఇవ్వలేదు సార్, కాలేజ్ డ్రెస్ ఇవ్వకపోతే నా కాలేజ్ డ్రెస్ ఇవ్వలేదు సార్ అంటే ఇచ్చేదా కావాలి అని అన్నాడు. బయటకు వచ్చినాక పీటీ సార్ ఉండేమన్నాడు. ఒకసారి చెప్పినా మళ్ళీ పీటీ సార్ని బయట వాళ్ళు ఆపిరంటే పీటీ సార్ ఆపిడు సార్ అన్న హెచ్ఎం సార్ అంటే పీటీ సార్ని పిలుచుకురాప్ప అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి పిలుచుకొని పోయినా. లోపలికి పిలుచుకొని పోయినాక పీటీ సార్ని హెచ్ఎం సార్ ఏమంటాడు లోపలికి ఎందుకు రానిచ్చినావా నువ్వు ఆ సార్ తెలివా అలో అట్లా చాటే లోటల్ అని తెలివా లోపలికి ఎందుకు రానిచ్చినావా అని అన్నాడు. కొంచెం బయటకు వచ్చినాక పీటీ సార్ ఉండే ఏమన్నాడు నువ్వేమన్నా నీతులు చెప్తున్నావు అబ్బా మేము 18 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం నువ్వు ఏమన్నా కొత్తగా వచ్చినావా
నీ ఏం చేస్తావు, నీకు రావాలి అని చెప్పినా మళ్ళీ ఎందుకు వస్తున్నావు అని అన్నాడు. సరే స్వామి పోతున్నా స్వామి అని మళ్ళీ పిలిచి ఎందుకు పోతున్నావు ఆడుకోవాలని తెలియదా అని అన్నాడు. సరే స్వామి బట్టలు ఇవన్నీ తీసుకుంటా అంటే ఆ స్టోర్ రూమ్లో తీసుకొని డ్రెస్ స్టోర్ రూమ్లో తీసుకొని నాకు షర్ట్ ఇప్పి వేరే షర్ట్ వేరే వాళ్ళది తెప్పించిండు. అది నాకు నచ్చలేదు. నాకు మొన్న ఇంటికాడ అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.